అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శర్మ కాలేజ్ దగ్గర ఉన్న మా ఆఫీస్లో ఒక చిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ అబ్దుల్ జబ్బార్ గారు, సర్దార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 14 సంవత్సరాల నుంచి నా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే మేము ఇటువంటి ప్రజలకి కార్యక్రమం చేయాలని నేను ఎక్కువ వీళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను. వీళ్ళు ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ప్లస్ దానికి ఇంతవరకు రికవర్ అనేది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే విషయము వీళ్ళ హస్బెండ్స్ కూడా చనిపోయి ఉన్నారు. వీళ్ళందరూ విడోస్. ఇటువంటి వారికి ఈ కార్యక్రమం చేయడం నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఒక బైబిల్లో కానీ ఖురాన్లో కానీ దేంట్లో అయినా కానీ ఫస్ట్ దేవుడు చెప్పింది ఏంటంటే వితంతువులకు సహాయం చేయమన్నాడు. తర్వాత ఆర్ఫన్స్కి తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయమన్నారు. నేను వాళ్ళ మీద దృష్టి పెట్టేసి ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జబ్బార్ భాయ్ నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూస్తూ ఉంటాడు. ప్రతి కార్యక్రమం నేను చేస్తున్నప్పుడు జబ్బర్ భాయ్ నేను ఇది చేస్తున్నానంటే నా వైపు నుంచి ఏం సహాయం కావాలంటాడు. ఇది కావాలి అన్నాను అనుకోండి, అది ఇస్తూ కూడా ఇంకేమన్నా నెక్స్ట్ ఏమైనా కావాలా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాకు ఎందుకంటే ఇటువంటి మిత్రులు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తాను. నెక్స్ట్ సర్దార్ గారు ఆల్రెడీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. పేదవారికి హెల్త్ బాగాలేకపోయినా కానీ, వాళ్ళ మ్యారేజ్ జరిగినా కానీ, ఎవరైనా అనాథ పిల్లలున్నా చదివించడం, ఇటువంటి కార్యక్రమంలో కూడా సర్దార్ గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇటీవల జబ్బార్ భాయ్ మా విషయాన్ని సర్దార్ గారి దృష్టికి తీసుకెళ్తే తన అన్న ఇటువంటి కార్యక్రమాలు చేయటం నాకు వెరీ ఇంట్రెస్ట్ అని చెప్పేసి 2-3 కార్యక్రమాలు మేము చేయటాన్ని చూసి, లేదు చాలా చక్కగా చేస్తున్నారు, నేను కూడా మీతో పాటు ప్రయాణిస్తాను, మీకు ఎప్పుడు ఏ కావాలన్నా కానీ నేను మీ ఫౌండేషన్కి ఒక పునాది, ఒక సపోర్ట్గా, ఒక వెన్నెముకలాగా నేను నిలబడి సహాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్లస్ ఇంకోరు మన మధ్య సురేష్ గారు ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారు. ప్రజెంట్ కాబోయే డైరెక్టర్ మన ప్రకాశం జిల్లా నుంచి. తను కూడా ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీదకి రమ్మంటే రానని చెప్పి అట్లా కూర్చున్నారు. తను కూడా ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఇలా ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం ఈ రోజుతో ఎండ్ కాదు. నేను ఇయర్లో 2-3 ప్రోగ్రాంలు వీళ్ళకి చేయాలి, కన్ఫామ్గా చేయాలి. ఏంటంటే జనాలు మారుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎవరు సహాయం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే మనుషులు చూడటానికి ఆకారం బాగుంటారు కానీ వాళ్ళు వర్క్ చేయలేరు. వాళ్ళకున్న వ్యాధి వల్ల ఏంటంటే కొద్దిసేపు పని చేస్తే వాళ్ళ అలసటతో ఇబ్బంది పడేదని పని చేయలేరు. సమాజంలో ఏంటంటే అందరూ బర్త్డేలు ఏవో చేస్తుంటారు ప్రోగ్రాం. ఇటువంటి వాళ్ళని కూడా గుర్తించుకొని వీళ్ళకి కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ యొక్క కోఆర్డినేటర్ మేడం గారికి ప్లస్ వాళ్ళ వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మళ్ళీ స్పెషల్గా మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సర్దార్ అండి. ఎంఎంఆర్ వాళ్ళ ప్రొడక్షన్ బాగా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల నేను కూడా సపోర్ట్ చేద్దామని మా తామాస్ గారితో కలిశాను సార్. నేను ఈ కార్యక్రమం చేస్తుంటే నాకు బాగా అనిపించింది. ఇది మేము కూడా పేదవాళ్ళకి బాగా సపోర్ట్ చేద్దామని అనుకున్నాము. ఆయన 3 కార్యక్రమం చేశారు. దాన్ని బట్టి నేను కూడా ఆలోచించాను. ఒక చోట అది తుఫాన్ నగర్ దగ్గర వెళ్ళాను నేను. అక్కడ చాలా పాపం పేదవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లగాళ్ళు. వాళ్ళ కోసం పోయి మధ్యాహ్నం 12 పోయి భోజనం పోయి అక్కడ పిల్లగాలికి భోజనాలు ఇప్పించారు. దానివల్ల చూసిన తర్వాత ఇది నాకు చాలా నచ్చింది. దానివల్ల మా తామాస్ గారు అయితే నేను సపోర్ట్గా పనిచేయాలని అనుకుంటున్నాను.